హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రవీందర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత మరి ప్రగతి భవన్ని ప్రజా దర్బార్గా మార్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గతంలో ఎవరైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఇక్కడికి రావాలన్నా వారి సమస్యలు చెప్పుకోవాలన్నా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉండేది. మరి ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడికి రావచ్చు. స్వయంగా వారి సమస్యలు నేనే వింటానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మరి వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ నిజంగానే రేవంత్ రెడ్డి గారు స్వయంగా వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే గేట్ దగ్గరే ఆపే పరిస్థితి ఉందా అనేటువంటి విషయాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము ఇక్కడే కానీ హైదరాబాదే ఏం చెప్పడానికి వచ్చారు ఇక్కడ? డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము అంతకుముందు పెట్టుకున్నాము, వెరిఫికేషన్ జరిగింది, అన్నీ అయినాయి. అయితే అందరికీ ఉన్న వాళ్ళకే వచ్చినాయి, బయట ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకో వచ్చినాయి. కానీ మేము నిజంగా 20 సంవత్సరాల పైనుంచి ఇక్కడే ఉంటున్నాం. మాకు నిజంగా ఇల్లు లేదు, పొల్లు లేదు, ఏమీ లేదు. మేము రెండింట్లోనే ఉన్నాం. సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేస్తున్నాను నేను. కానీ వచ్చిన వాళ్ళకి ఏమైందంటే మరి వాళ్ళు ఎలా డ్రా తీశారంటున్నారు, పాజిటివ్గా తీశారంటున్నారు. కానీ ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి ఒకటి. రెండోదేమో అన్ని అవకాశాలు ఉన్న వాళ్ళకే వచ్చినాయి. ఎక్కువ శాతం నా ఒపీనియన్, నేను చూసిన వాళ్ళందరికీ కూడా ఇల్లు ఉన్న వాళ్ళకే వచ్చినాయి. నిజంగా లేబర్కి వచ్చినట్టుగా డ్రా తీసినట్టుగా అనిపించలేదు నాకు. సెలెక్టివ్ పర్సన్స్గా ఏదన్నా తీసారేమో అన్నట్టుగానే ఉంది. కానీ ఎవరైతే పార్టీ వాళ్ళ తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే వచ్చినట్టుగా ఉంది. కానీ లేబర్కి ఎక్కువ న్యాయం జరిగినట్టు అనిపించలేదు నాకైతే ఇల్లు లేదు, పొల్లు లేదు, ఏమీ లేదు నాకు. ఇచ్చారు, మాకు హ్యాపీగా పంపించారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము 10 సంవత్సరాల నుంచి అసలు సెక్రటరియట్ భవన్లోకి చూస్తామని కూడా అనుకోలేదు. నిజంగా ప్రామిస్గా చాలా ఎంజాయ్గా వచ్చి ఇచ్చిన, ప్రశాంతంగా అందరు తీసుకున్నారు, మంచిగా అడిగారు. అదే సాయంత్రం అంటే 2 రోజులు రికార్డ్ అయిన తర్వాత కంప్లైంట్ రికార్డ్ అవుతుంది కదా. కంప్లైంట్ రికార్డ్ అయిన తర్వాత అంటే ఎన్ని రోజులు అనేది చెప్పలేదు సాల్వేషన్. ప్రస్తుతానికి అయితే తీసుకున్నారు. ఒక 2-3 రోజుల్లో కంప్లైంట్ నంబర్ ఏదో ఉంటుంది కదా, అది వస్తుంది అని చెప్పారు. మరి చేయలేదని అంటున్నారు. మరి ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి గారు చేస్తారని నమ్మకం ఉందా అని దాని గురించే కదా మనం అందరం ఓటేసి గెలిపించుకున్నది. కూడా చేస్తారనే రేవంత్ గారు ముఖం చూసే కదా అందరూ ఓట్లేసింది. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఏమో కానీ నాకైతే తెలియదు. కానీ మేమైతే ఓటేసిన అందరూ 100% రేవంత్ గారిని చూసే ఓటేసినాం. నేనైతే మాత్రం ఆయన చూసే ఓటేసినాం. మేమైతే మాకు ఆయన మీద భరోసాతోనే మేము వేసినాం, మాకు న్యాయం జరుగుద్దని. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. నా సమస్య ఏంటంటే నేను నిరుద్యోగిని. నాది గ్రాడ్యుయేషన్ అయిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. మాకు గ్రూప్ 1 పెడతానని పెట్టారు, మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. మళ్ళీ రెండోసారి పెట్టారు, మళ్ళీ అది కూడా క్యాన్సిల్ అయింది. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. నేను ఫస్ట్ దాంట్లో క్వాలిఫై అయ్యాను. తర్వాత మళ్ళీ గ్రూప్ 2 పెడతా అన్నారు, అది ఒక 2 సార్లు పోస్ట్పోన్ చేశారు. మా నిరుద్యోగులకి ఎలాంటి పని చేయలేదు కేసీఆర్. మేము ఈ గవర్నమెంట్ని ఎందుకు ఎంచుకున్నామంటే మాలాంటి నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలి మాలాంటి వాళ్ళకి. అందుకని మేము ఎదురు చూస్తున్నాం. నా అప్లికేషన్ తీసుకెళ్ళి ఇచ్చాను, నా కష్టాలు నేను అక్కడ చెప్పుకున్నాను. నా అప్లికేషన్ తీసుకున్నారు, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గతంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చారా సమస్య చెప్పుకోవడానికి ఈ ప్రాంతం? అసలు మేము అంతకు ముందు ట్రై చేసాం. కానీ మాకు ఇక్కడ బ్యారికేడ్స్ ఉండే, బయట నుంచోవాలంటే కూడా మాకు భయం వేసేది. అంత భయంకరంగా ఉండేది సిచ్యువేషన్. కానీ ఇప్పుడు మేము లోపలికి వెళ్ళాము, హ్యాపీగా చూసాము. ఆఫీసర్లు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు మేము కలిసాము. వాళ్ళకి మా బాధలు చెప్పుకొని మా అప్లికేషన్ వాళ్ళకి ఇచ్చుకున్నాం. ఇక్కడికే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సాల్వేషన్ చేయకపోయినా ముందు ఇక్కడ దాకా ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ప్రభుత్వానికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఖచ్చితంగా నమ్మకం ఉందండి. రేవంత్ గారిని చూసి మేము ఓటేసాము, అన్నని మేము గెలిపించుకున్నాము. మాకు మంచి ఉద్యోగ అవకాశాలు అన్నయ్య కల్పిస్తే మాకు అదే చాలు. నా పేరు నాగేశ్వరరావు. మాది కోటగడ్డ గ్రామం, బయ్యారా మండలం, మహబూబాబాద్ జిల్లా. నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నాకు సర్జరీ అయింది సార్. సర్జరీ అయింది, ఎడమ కాలు సరిగా పనిచేయదు సార్. పనిచేయదు అసలే. సర్జరీ చేశారా? బ్రెయిన్ సర్జరీ అయింది సార్. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ సర్జరీ అయింది. ఎడమ కాలు సరిగా పనిచేయదు. నాకు ఒక పాప బాబు సార్, 2 గురుకులంలో చదువుకుంటారు. నాకు ఇల్లు లేదు సార్. ఇల్లు గురించి అని ఇంత లెక్క వచ్చా. సార్ ఎవరు లేరు కదా సార్. అసెంబ్లీ సమావేశం ఇచ్చిన సార్, తీసుకున్నారు. ఉన్నది సార్, నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా నమ్మకం ఉన్నది. చేస్తారు, రేవంత్ గారు చేస్తారని నమ్మకం లేదు సార్. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు. మేము అంబర్పేట నుంచి సార్. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం అప్లై చేసినాం సార్. 2005లో చేసినాం సార్. మేము
మేము, ఇంతవరకు రాలేదు. ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మా చిన్న పాత బట్టలు కుడుతుండే సార్, రోడ్డు మీద ఒక డబ్బా ఉండే నాది, కాలనీలో పెట్టుకున్నాను సార్. ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక నా డబ్బా కూడా కూలగొట్టేసారు. ఇప్పుడు పూలు అమ్ముకుంటున్నాను సార్ రోడ్డు మీద. మా తమ్ముడు కూలి పని పోతాడు సార్. అదే సార్, ఇది కూలగొట్టేసారు సార్, కూలగొట్టేసారు సార్. మరి గరీబోళ్ళు ఏం చేసుకొని బతుకు సార్? డబ్బాలు కూలగొట్టేసారు. డబుల్ బెడ్రూమ్ అని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, ఇప్పుడనే ఈ సార్ మాకేమన్నా చేస్తాడమ్మని చెప్పేసి సార్ కోటేపించి గెలిపించినాం సార్. ఆ నమ్మకం ఉంది సార్. గరీబోళ్ళని ప్రతి ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి మా ఎవరికన్నా ఏమైనా ఇల్లులు ఉన్నాయా, జాబులు ఉన్నాయా, ప్రతిదీ కనుక్కొని చేయమండి సార్. మాలాంటి ఆడపిల్లలు మేము ఎట్లా బతుకుతాం సార్? కేసీఆర్ కూడా 2 సార్లు ఆయన గెలిపించినాం, ఆయన ఏమో చేస్తాడని చేసుకున్నా. కనీసము నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్, కలవలేదు. ఆ సార్ కలవలేదు. సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ కూడా కలవలేదు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా కలవలేదు. కాలేరు వెంకటేశ్వర సార్ దగ్గరికి వెళ్తే ఆయన మెడల్ పట్టుకొని బయటికి నూకమని చెప్పాడు సార్. వాళ్ళ మనుషులకి అలా పార్టీలో తిరిగిన వాళ్ళకే జాబులు ఇస్తున్నాడు, ఇల్లులు ఇస్తున్నాడు. మాలాంటి గరీబోళ్ళు రోడ్ల మీద రోజుకు 2 పూటలు అన్నం తిని కిరాయి కట్టుకొని ఎంత సస్తున్నాం సార్ మేము. మాలాంటి వాళ్ళు గరీబోళ్ళు బతకకుండా చంపేస్తున్నారు సార్. కొత్త జీవ తీసుకొచ్చి గరీబోళ్ళు బతకకుండా చంపేయమని సార్. ఎందుకంటే గరీబోళ్ళు బతకొద్దని చేస్తారు, ఉన్న వాళ్ళకే అన్ని చేస్తున్నారు, అలాగే పార్టీలో పనిచేసిన వాళ్ళకే ఇస్తున్నారు. మాలాంటి ఆడపిల్లలు ఎక్కడ పోతారు సార్? మాకు ఏమున్నదని? మాకు ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఒక ఇల్లు ఇస్తానన్నాడు, ఇల్లు ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు. కనీసం రోడ్ల మీద ఏమైనా పని చేసుకొని చిన్న వ్యాపారాలు పెట్టుకుంటే కూడా వ్యాపారాలు కూడా ఎత్తేపించండి సార్. ఏం చేస్తాం సార్? రోజు 100 రూపాయలు 200కి ఇల్లు నడుస్తుందా సార్? 10,000 8,000 కిరాయిలు కట్టుకొని బతకగలుగుతామా సార్? ఈ జాబులు చేసేటోళ్ళకి వాళ్ళ రాజకీయంలో పని చేసేటోళ్ళే బతకాలా సార్? ఇప్పుడు డబ్బు ఉన్నోళ్ళే పోతేనే సాయం చేస్తున్నారు, మాలాంటి వాళ్ళకి ఏం సాయం చేస్తారు సార్? ఇప్పుడు మేము పెట్టి ఇప్పుడు 18 సంవత్సరాల క్రితం పెట్టినాం, మళ్ళీ 10 సంవత్సరాల క్రితం పెట్టినాము. అసలు ఐడి కార్డు చూస్తేనే ఇట్లా తీసి పక్కకు పడేస్తున్నారు సార్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము 18 సంవత్సరాల నుంచి ఒకటి పెట్టాను సార్, 10 సంవత్సరాల కింద అది పెట్టాను, అది పోయింది సార్. ఈ కిరాయిన్లలో రూమ్ మారుతున్నప్పుడు పోయింది. ఇంకా మిగతా ఐడి ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి సార్, అవి చూపిస్తే కూడా తీసి పక్కకు పడేస్తున్నారు. ఇప్పుడు మా తమ్ముడు భార్య సార్, మా తమ్ముడు లేవలేని స్థితిలో ఉన్నాడు, తమ్ముడు పిల్లలు, మా పాప సార్, మా బాబు చదువుకుంటున్నాడు సార్, పాప చదువుకుంటుంది. ఈ రోడ్డు మీద నేను బట్టలు కుట్టుకొని బతికేదాన్ని సార్. ఇప్పుడు డబ్బాలు కూలగొట్టేశారు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ఇవి కూలగొట్టేశారు సార్. నేను ఇప్పుడు ఈ సార్ని గెలిపించినాం, ఈ సార్ని మన న్యాయం చేస్తాడేమో అని చెప్పి సార్. మాకు ఏమి వద్దు, ఇంటింటికి వచ్చి ఎంక్వైరీ చేయండి. మాకు డబుల్ ఇల్లులు ఉన్నాయా, ఉద్యోగాలు ఉన్నాయా, ప్రతి ఒక్క గరీబోని ఇంటికి వెళ్ళి మీరు చూడండి, తెలుస్తుంది. మాకంటూ ఏమన్నా ఉంటే మీరు ఇవ్వకండి, కానీ ఉన్నోడికి ఇస్తున్నారు కదా, ఇల్లులు ఉద్యోగాలు అన్నీ ఇస్తున్నారు. డబ్బు పెడితే ప్రతి ఒక్క పని అవుతుంది సార్. డబ్బు లేని గరీబ్ దగ్గరికి వచ్చి ఏ ఒక్కరు కూడా చేసలేదు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చాం సార్. మాకు మా అమ్మకి గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ చేసిండు వైఎస్ రాజశేఖర రెడ్డి. మా అమ్మ మేము 6 మంది పిల్లల్ని బతికించింది మా అమ్మ ఆనాడు. మా అమ్మ ఈనాడు ఏం లేదు సార్. ఇప్పుడు అదే నమ్మకంతో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి ఆయనకు ఓటేసినాము. మాకు ఏం లేదు సార్. ఒక ఇల్లు ఉండడానికి ఒక్క రూము, 2 రూములు కూడా అవసరం లేదు, ఒక్క రూమ్ గరీబోడికి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాకపోయినా ఒక్క రూమ్ అని ఇప్పియమండి, లేకపోతే ఒక ఉద్యోగం అని ఇప్పియండి. మా అమ్మ కూడా చనిపోయింది సార్. ఇచ్చాం సార్. మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్, అమ్మ చనిపోయింది సార్. అమ్మ నాన్న చనిపోయారు. మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్లో చేశాడు, మా అమ్మనేమో గవర్నమెంట్ జాబ్లో చేసింది సార్. ఆ ఉద్యోగం కూడా ఇంతవరకు వెళ్ళలేదు సార్. డబ్బులు అడుగుతున్నారు సార్, 5 లక్షలు 10 లక్షలు అంటే మా దగ్గర డబ్బు ఉంటే మీ మీద చూసుకొని బతికేటోళ్ళం కదా సార్. ఇప్పుడు ఏ పని చేయాలంటే గవర్నమెంట్లో డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నారు, డబ్బులు ఇవ్వకపోతే చెయ్యరు సార్. మరి మనుషులను పెట్టి కొట్టిస్తున్నారు సార్. ఇప్పుడు లోపలికి పంపారు, ఇక్కడ లోపలికి సార్. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా మంచిగానే మాట్లాడుతున్నారు, మంచి సాయం చేస్తున్నారు, పోగానే తీసుకున్నారు సార్. నేను 5 సంవత్సరాల పైన నుంచి తిరిగాను సార్. అక్కడ ఒక్కరు కూడా కలవలేరు సార్. అసలు లోపలికి వస్తేనే పిచ్చుకుని కొట్టినాడు, కొట్టి తిట్టి పంపిస్తున్నారు, మెల్ల బట్టి నూకేస్తున్నారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో పోవాలన్నా, గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఆఫీసులలో పోవాలన్నా కూడా తిడుతున్నారు సార్. ఇప్పుడైతే ఈ సార్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, ఎవరు ఏమన్నా మంచిగా పోయినాం, ఇచ్చినాము, ఇంతసేపు కూర్చున్నాం, తీసుకున్నారు సార్. ఇదే నమ్మకంతో ఆ సార్ వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారో మాకు ఏదన్నా ఆధారం చేస్తే చాలు సార్. ప్రతి ఒక్కరికి ఎంక్వైరీ చేసి చేయమని సార్. మెయిన్ గరీబోళ్ళకి చేయమని సార్. ఈసారి ఈ ప్రభుత్వం అనే చేస్తే ప్రతిసారి కాంగ్రెసే వస్తుంది, కాంగ్రెసే గెలిపిస్తాం సార్. మేమైతే రేపటి నుంచి వచ్చిన సార్, చాలా మంది మా ఫ్రెండ్స్ చేవల్ల కర్నూలు నుంచి వచ్చారు సార్ రేవంత్ రెడ్డి సార్ని కలవనికి. కానీ వాళ్ళు చాలా డిస్కరేజ్ అయ్యిండ్రు సార్. ఎందుకంటే టీవీలో చూపిస్తారు డైరెక్ట్ సార్ని కలవచ్చు, అప్లికేషన్ డైరెక్ట్ ఇవ్వచ్చు అని. సో వాళ్ళు చాలా మంది 100 మెంబర్స్ వచ్చారు సార్. వాళ్ళు చాలా రిటర్న్ వెళ్ళిపోయినారు సార్. ఎందుకంటే వాళ్ళు నేను ఫేస్ టు ఫేస్ ఇవ్వచ్చు అని వాళ్ళు ఏం చేశారు సార్, డైరెక్ట్ తీసేసుకురు, అప్లికేషన్ తీసుకొని మేము కాల్ చేస్తాం అన్నారు సార్. సో వాళ్ళు చాలా డిస్కరేజ్ అయ్యారు సార్. సో రేవంత్ రెడ్డి సార్ ప్లీజ్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ప్రతి ఒక్క ఇంటికి మీరు గవర్నమెంట్ జాబ్ ప్రొవైడ్ చేయాలా. ఎందుకంటే చాలా మంది డైరెక్ట్ మీట్ కావాలని
ఎక్కడెక్కడ నుంచి వచ్చిర్రు, కానీ వాళ్ళు డిస్కరేజ్ అయ్యి వెళ్ళిపోయినారు. మీరు అప్లికేషన్ సార్ అందరికి ఏం చెప్తారు, రేవంత్ రెడ్డి సార్ ఫ్రైడే ట్యూస్డే కలవచ్చు అని, కానీ ఇదేంటి సార్ వాళ్ళు అప్లికేషన్ తీసుకొని కాల్ చేస్తున్నందుకు వాళ్ళు చాలా ఎక్కడ నమ్ముకొని వచ్చారు, వాళ్ళు చాలా డిస్కరేజ్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోయినారు సార్. సో ప్రతి ఒక్కటి సార్ మీరు ఏదైతే టీవీలో చూపిస్తారు సార్, మీరు ప్రతి ఒక్కరితోటి మాట్లాడండి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వాళ్ళ ప్రాబ్లమ్ ఏదో సాల్వ్ చేయండి సార్. మేము 10 years నుంచి ఈగర్ నుంచి ఈ ప్రాబ్లమ్ గురించి వెయిట్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి సార్ గెలిచినంటే మేము చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాము. కాంగ్రెస్ గెలిచాయి సార్, మేము ప్రజాసేవ అసలు మాకు అడుగు కూడా పెట్టనియరు. అట్లుంటే అప్పుడు మీరు వచ్చినప్పుడు మేము ఎందుకు లోపలికి వెళ్తున్నాం, ప్రభావం అంటే ఏంటి అనేది మేము చూస్తున్నాము, ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాము, కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం. ఈ ఫెసిలిటీ చాలా హ్యాపీగా ఉంది. బట్ ఏంటంటే ప్రాబ్లం కూడా సాల్వ్ చేయండి అండ్ ప్రతి ఒక్క ఇంటికి మీరు గవర్నమెంట్ జాబ్ ఇవ్వండి సార్. ఎందుకంటే థ్యాంక్ యూ వెరీ మచ్ రేవంత్ రెడ్డి గారు సార్. ఎందుకంటే ప్రజాభవన్కి మీరు ఎంటర్ చేయనిస్తారు, ఏ మినిస్టర్ నాట్ అలౌడ్ అని అంటారు, పోలీసు వాళ్ళు మమ్మల్ని రానియరు. ఇక్కడైతే అట్లా ఏం లేదు సార్. మీరు గెలిచినప్పటి నుంచి ప్రభావాన్ని ఏందో లోపల పోతున్నాము, ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాం, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. కానీ ఒక్క విషయం సార్, ఇంటింటికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ దయచేయండి. ఇది మా లేడీస్ రిక్వెస్ట్. బస్సెస్ కూడా ఫ్రీ అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్.